సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని పులిచింతల జెన్కో ప్రాజెక్టు వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రాజెక్టులో వజనేపల్లి గ్రామానికి చెందిన కొందరు స్థానిక కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగించడంపై ఆందోళన నెలకొంది. పెట్రోల్ బాటిళ్లతో బాధిత కార్మికుల కుటుంబ సభ్యులు నిరసన చేపట్టారు. పెట్రోల్ ఒంటిపై పోసుకోబోతున్న క్రమంలో నిలువరించి పోలీసులు సర్ది చెబుతున్నారు. ప్రస్తుతం పులిచింతల ప్రాజెక్టు వద్ద ఉద్యోగుల ధర్నాతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సైదులు ఫోన్ ద్వారా అందిస్తారు. సైదులు, చెప్పండి, ఈ అంశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మన విజువల్స్ లో చూస్తున్నట్లయితే అక్కడ ఘర్షణ వాతావరణం కనిపిస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మొత్తంగా సూర్యాపేట జిల్లా పులిచింతల ప్రాజెక్టు వద్ద అయితే ఉద్రిక్తత నెలకొంది. పులిచింతల జెన్కో పవర్ ప్లాంట్ లో పనిచేస్తున్నటువంటి 12 మంది అవుట్ సోర్స్ ఉద్యోగస్తులను అయితే తొలగించడంతో అయితే ఈ గందరగోళం ఏర్పడిందని చెప్పొచ్చు. మొత్తంగా విజువల్స్ లో చూస్తున్నటువంటి గందరగోళ నేపథ్యంలో కూడా ఇప్పటికే పులిచింతల ప్రాజెక్టు భూ నిర్వాసితులకు, అంటే గతంలో ప్రాజెక్టులో భూములు కోల్పోయినటువంటి బాధితులకు అక్కడ ఉన్నటువంటి పులిచింతల ప్రాజెక్టులో విద్యుత్ డిపార్ట్మెంట్ జెన్కో అనే విద్యుత్ డిపార్ట్మెంట్ లో వీళ్ళకు ఉద్యోగాలు కల్పించినట్టు తెలుస్తుంది. మొత్తంగా పునరావాస ప్రకటన కింద వనజపల్లి గ్రామస్తులకు కొందరికి దీంట్లో 12 మంది ఉద్యోగస్తులు, అంటే దీంట్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు టోటల్ గా 12 మంది ఉద్యోగస్తులను అయితే ఉద్యోగాలు కల్పించారు. దాంతో ఈ రోజు తీసేయడంతో అయితే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే 12 మంది వజనేపల్లి గ్రామస్తులు ఈ రోజు ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. టోటల్ గా ఈరోజు 1వ తారీఖు, అంటే ఈ నెల జూలై 1వ తారీఖు నుంచి వీళ్ళని విధుల్లోని తొలగించినట్టు తెలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా గత ప్రభుత్వాలు వీళ్లకు పర్మనెంట్ చేస్తానని చెప్పినప్పటికీ ఈ ప్రభుత్వం మాత్రం, కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్ లో మాత్రము అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులను టోటల్ గా తొలగించి ఇతర జిల్లాల నుంచి తీసుకొచ్చినటువంటి పర్మనెంట్ ఎంప్లాయీస్ ని పెట్టుకోవడంతో అయితే అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొన్నాయి. దాంతో అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులతో ఉద్యోగస్తులు ఎవరైతే 12 మందిని అక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళని పక్కన పెట్టడంతో అయితే వాళ్ళ కుటుంబ సభ్యులతో అయితే ఈ రోజు ప్రాజెక్టు గేట్ వద్ద ఏదైతే జెన్కో ప్రాజెక్టు వద్దనైతే కూర్చొని బైఠాయించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా 12 మంది తొలగించడంతో దానికి సంబంధించి 12 మంది ఉద్యోగస్తులు అలా కుటుంబ సభ్యులు అక్కడ టోటల్ గా అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా పెట్రోల్ బాటిళ్లతో ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా 12 మంది మాత్రం ఇప్పుడు విధుల్లోకి తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తూ ఉన్నారు. తమకు చాలని జీతాలతో తమ భూ నిర్వాసితులుగా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా తమ ప్రాజెక్టుగా భావించినటువంటి నేపథ్యంలో కూడా ఇప్పటికే ప్రభుత్వం ఎలాంటి హెచ్చరికలు చేయకుండా తమను తొలగిస్తున్నారంటూ కూడా ధర్నా వ్యక్తం చేస్తూ ఉన్నారు. మొత్తంగా ఏదైతే వీళ్ళు ఎవరైతే బాధితులు ఉన్నారో వీళ్ళు టోటల్ గా మళ్ళీ ఉద్యోగాలకు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. లక్ష్మి. రైట్ సైదులు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.